లూకాసు వార్త 1వ అధ్యాయం నుండి మనము పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మరి యొక్క సమయంలో ఈ దినము మనము నేర్చుకుంటున్నటువంటి పాఠము లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వచనాల వరకు మనము నేర్చుకుందామండి. పరిశీలనగా చూద్దాం. అక్కడ చెప్పబడినటువంటి సంగతులు ఏంటియో గమనించుకుందాం. మరి ఇంతకు ముందు అయితే లూకాసు వార్త పరిచయాన్ని చూసాము, తర్వాత గ్రంథ విభజన కూడా చూసాము, తర్వాత ఘనత వహించిన థెయోఫిలాను గురించి నేర్చుకున్నాం. మరి బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సమస్త ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారని చూసాం. తర్వాత జకరియా ఎలిజబెత్లకు మరి బహుకాలం సంతానం లేనటువంటి దంపతులుగా ఉన్నారు. వారు కూడా ఇప్పుడు ఆ యొక్క ఎలిజబెత్ గర్భం ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె గర్భము ధరించిన 6 మాసముల తర్వాత 6 నెలల తర్వాత 26వ వచనాన్ని ప్రారంభిస్తూ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. 6వ నెలలో అంటే మామూలుగా మనం లెక్కించేటువంటి క్యాలెండర్ లో ఉన్నటువంటి 6వ నెల కాదండి ఇది. ఎలిజబెత్ గర్భం ధరించినటువంటి 6వ నెలలు. అప్పటికి ఎలిజబెత్ గర్భం ధరించి 6 మాసాలైంది. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోనే నజరేతు ఊరిలో, గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా అనే విషయాన్ని ఇక్కడ మరి గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ నెల అంటే అప్పటికి ఎలిజబెత్ బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క తల్లి అయినటువంటి ఎలిజబెత్ గర్భం ధరించి 6 మాసాలైంది. మరి దేవుని దూత అయినటువంటి గబ్రియేలు ఎలిజబెత్ను దర్శించినట్లుగానే ఇక్కడ నజరేత్ అనేటువంటి ఊరిలో ఉన్న దావీదు వంశస్థుడు, దావీదు గోత్రములోను వంశములో నుండి వచ్చినటువంటి యోసేపుకు ప్రదానము చేయబడిన మరి కన్యక అయినటువంటి మరియను దర్శిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 26, 27 మరియమ్మ దగ్గరికి దేవుని చేత పంపబడినటువంటి గబ్రియేలు దూత, మరి మంచి సమాచారం తెచ్చేటువంటి దూతగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కన్యక అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే మరి ఆమె బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఏ పురుషుని ఎరుగునటువంటి స్త్రీ కన్యక అంటే ఏ పురుషుని ఎరుగునటువంటి స్త్రీ. ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనంలో ఆ విషయం రాయబడింది. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 39వ వచనంలో కూడా యొప్తా కుమార్తె అయినటువంటి ఆమె కూడా తన కన్యత్వాన్ని పరిశీలించుకోవటానికి కొండల మీదకి వెళ్ళి మరి దేవునితో గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కన్యక అయినటువంటి మరియ ప్రదానం చేయబడింది యోసేపుకు. అప్పటికి ఇంకా వివాహం కాలేదు. మరియ దగ్గరికి వచ్చినటువంటి ఆ దూత తెలియజేస్తున్నటువంటి మాట మనం గమనిస్తే మత్తయి సువార్త ఇదే విషయాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా మరి చెప్పబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. 28వ వచనాన్ని మనం చూస్తే 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, గబ్రియేలు దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, మరియమ్మను చూసి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. గబ్రియేలు దూత నీకు దేవుడు తోడై ఉన్నాడని మరియమ్మతో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఇదే విషయాన్ని దూత అనేక సందర్భాల్లో బైబిల్‌లో మరి అనేక మంది వ్యక్తులు దగ్గరికి పంపమన్నట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా మరి ఒక మాట మనం చూస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. అక్కడ కూడా దేవుడు దూతను పంపిస్తూ దానియేలుకు ఒక సంగతులు చెప్పమని దూతను పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దూత అంటే దేవుని చేత పంపబడినటువంటి వర్తమానికుడు అనేటువంటి అర్థం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మరియమ్మ దగ్గరికి మరి గబ్రియేలు వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ దానియేలు దగ్గరకు కూడా గబ్రియేలు దూతే వచ్చినట్లుగా మనం చూస్తాం. 21వ వచనం, నేను ఇలాగున దానియేలు 9:21, నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు, అదిగో మనుష్యుడు, దూత అనేది సర్వసాధారణంగా మనము ఆ స్త్రీలను లాగా చూపిస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో దూతలని స్త్రీల మాదిరిగా చూపిస్తాడు, కానీ దూత పురుషుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. మరి దానియేలు తెలియజేస్తూ ఉన్నాడు. దానియేలు యొద్దకు కూడా గబ్రియేలు దూతను పంపబడినట్లుగా మనం చూస్తాం. అలాగే మరి కన్య మరి అయినటువంటి ఆమె దగ్గరకు కూడా గబ్రియేలు దూతను పంపించడం దేవుడు జరిగింది. ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పిన దయాప్రాప్తురాలా. ఇక్కడ దానియేలు కూడా గమనిస్తే నీవు బహుప్రియుడు గనుక అనేటువంటి మాట దానియేలు గ్రంథంలో వాడాడు. 20 న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా గిద్యోను దగ్గరికి ఒక దూతను పంపటం జరిగింది. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఆ విషయం చూస్తాం. మరి ఎవరిని చదవక్కర్లేదు. 29వ వచనాన్ని చూద్దాం. 29-30 వచనాలు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, మరియమ్మ ఆ దూత చెప్పినటువంటి ఆ మాటకు బహుగా తొందరపడి, కారణం ఏంటంటే ఈమె కన్యకగా ఉంది, ప్రదానం మాత్రమే చేయబడి ఉంది, వివాహం ఇంకా కాలేదు. మరి ఆ దూత కనపడినప్పుడు భయపడింది, బహుగా తొందరపడింది. ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అనేటువంటి ఒక మంచి సమాచారాన్ని దూత తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వలన కృప పొందితివి. ఇదే విషయాన్ని 1వ అధ్యాయము లూకాసు సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా మరి జకర్యాకు కనపడ్డాడు. జకర్యా అతనిని చూసి, అది అతని అనేటంటే మరి పురుషునిగా సంబోధించేటువంటి మాట. అతనిని చూసి అంటే దూతను చూసి జకర్యా తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుడి కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు అనేటువంటి మంచి సమాచారాన్ని కూడా ఆ జకర్యాతో గబ్రియేలు దూత తెలియజేస్తున్నాడు. ఇక్కడ కూడా మరియమ్మతో ఏమంటున్నారంటే, భయపడకము మరియా, భయపడకము, దేవుని వలన కృప పొందితివి, దయాప్రాప్తురాలా అని సంబోధిస్తూ మరియను ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుని దూత. 31వ వచనం చూస్తే, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుడి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయనకు యేసు అనేటువంటి అంటే పుట్టక ముందే, ఇంకా గర్భం ధరించక ముందే తనకు పుట్టబోయేటువంటి ఆ శిశువుకు ఆ బిడ్డకు యేసు అనే పేరు పెడతావు అనే విషయాన్ని దేవుని చేత పంపడినటువంటి గబ్రియేలు మరియతో మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై, నీకు పుట్టేటువంటి ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇదే విషయాన్ని పాత నిబంధనలో యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో తెలియజేయబడింది. 31వ వచనానికి మనం క్రాస్ రెఫరెన్స్ చూస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము,
లూకాసు వార్త 2 అధ్యాయము 21 ఇదే విషయాలను మరి తెలియజేశారు. ఈ యొక్క వచనానికి ఆ ప్రవచనం ఏంటంటే యెషయా గ్రంథం 7 అధ్యాయం 14 వచనం. యెషయా గ్రంథం 7 అధ్యాయం 14 వచనంలో 700 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రవచనానికి నెరవేర్పుగా లూకాసు వార్తలో మరలా దేవుడు మరియను దర్శించి దూత ద్వారా ఆమెను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీకు పుట్టబోయే కుమారుడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు ఈ పేరుతో అనేక మంది యేసుక్రీస్తును పిలిచారు ఆయన పుట్టిన తర్వాత. మార్క్స్ వార్త 5 అధ్యాయము 7-9 మనం చూద్దాం ఆ మాట. మార్క్స్ వార్త 5 అధ్యాయము 7 యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అదిగో చూడు, సర్వోన్నతుడు అనబడతాడని దూత గబ్రియేలు మరియతో చెప్పిన రీతిగా ఇక్కడ మార్క్స్ వార్తలో మరి అక్కడ గెరాసేనుల దేశములో దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని. అదిగో ఆయన సర్వోన్నతుడు అనబడతాడు అనే విషయాన్ని మరి దూత ద్వారా చెప్పబడిన రీతిగా ఇక్కడ ఒక వ్యక్తి యేసును ఆ విధంగా సంబోధిస్తూ పిలుస్తూ ఉన్నాడు. ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి సర్వోన్నతుడా దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, సర్వోన్నతుడుగా పిలువబడతాడు అనేటువంటి విషయాన్ని దూత తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథము 32 సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11-12 ఒకసారి చూస్తే 11-12 సమూయేలు 2వ గ్రంథము చూద్దాం, ఆ మాట చదువుదాం. 7వ అధ్యాయము 11-12 మనం గమనించినట్లయితే, నీ శత్రువు మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను అని దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దావీదుతో దేవుడు వాగ్దానము చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను, స్థిరంగా ఉంచుతాను అతనికి అని అంటున్నాడు. ఇక్కడ భూ సంబంధమైన రాజ్యాన్ని గురించి ఒకవేళ చెప్పబడి ఉండొచ్చేమో, కానీ యేసుక్రీస్తు దేవుని దూత పంపబడినటువంటి మరియ దగ్గర పంపబడినటువంటి మరి ఆ దూత యేసుక్రీస్తుని గురించి 33వ వచనంలో ఏమంటున్నాడంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యము మరియకు పుట్టబోయేటువంటి ఆ శిశువు ఆ యేసుక్రీస్తు వారు మరి యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. నిజంగా ఇది చూస్తే ఈ యొక్క ప్రవచనం అనేది ఆ భూ సంబంధమైన రాజుగా ఆయన ఏలుతాడని కాదు, ఆత్మ సంబంధమైన రాజుగా యాకోబు వంశస్థులను సర్వలోకాన్ని యుగయుగాలు ఏలుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి దూత ద్వారా చెప్పబడతా ఉంది. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. నిజంగా మనం చూస్తే భూ సంబంధమైన రాజ్యాలన్నీ కూడా అంతరించిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ చివరి రాజు అయినటువంటి, ఒకవేళ యూదా గోత్రంలో మనం పరిశీలిస్తే చివరి రాజు అయినటువంటి మత్తన్య లేదా బబులోన్ రాజు, ఆయనకు ఇంకో పేరు పెట్టాడు సిద్కియా అని. ఆయనతో భూ సంబంధమైన రాజ్యం అంతమైపోయింది. కానీ ఇక్కడ వాగ్దానం చేయబడుతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్యము అనేటువంటిది యేసుక్రీస్తు దేవుని సంఘముగా చెప్పబడతా ఉంది. ఆ రాజ్యానికి అంతము లేదు అని ఆ దేవుని దూత ద్వారా తెలియజేయబడతా ఉంది. ఆయన రాజ్యం అంతము లేనిది ఉండనని ఆమెతో చెప్పాను. ఈ రాజ్యాన్ని గురించి మరి దానియేలు
ఆ గ్రంథంలో కూడా ఒక ప్రవచనంగా చెప్పబడింది. దానియేలు 2:44లో ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చదువుతాం. అంటే ఆ రాజ్యానికి అంతం లేదు. భూ సంబంధమైన రాజ్యాలు అంతరించిపోయినాయి. మరి ఆ భూ సంబంధంగా పరిపాలించినటువంటి రాజులు చివరి రాజుగా ఉన్నటువంటి సిద్కియాతో ఆ బబులో మరి ఆ యోధా రాజ్యము అంతమైపోయింది. అలాగే ఇస్రాయేల్ రాజ్యం కూడా ఎప్పుడో 722లోనే ఆ ఇస్రాయేల్ రాజ్యం అంతమైపోయింది. యోధా రాజ్యము 606లో పతనమైపోయినట్లుగా బబులోన్ రాజు వచ్చి మరి ఆ నెబుకద్నెజరు వచ్చి యోధా రాజ్యాన్ని మరి సమూలంగా ధ్వంసం చేసినట్లుగా మనం చూస్తాం. భూ సంబంధమైన రాజ్యం. కానీ యేసుక్రీస్తుని గురించి, ఆయన రాజ్యమును గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు మనం చూస్తే, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని చెప్పెను. ఇదే విషయాన్ని దానియేలు 7 అధ్యాయము 14వ వచనంలోను, అలాగే 27వ వచనంలో కూడా చెప్పబడింది. ఆయన రాజ్యానికి అంతము లేదు. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యము. క్రీస్తు ప్రభు ద్వారా కట్టబడుతున్నటువంటి సంఘము, ఆ రాజ్యమే సంఘము. ఆ సంఘాన్ని యేసుక్రీస్తు వారు యుగయుగాలు పరిపాలిస్తాడు అనేటువంటి విషయాన్ని, దానికి అంతం లేదని చెప్తా ఉన్నాడు. 34వ వచనాన్ని చూస్తే, 34వ వచనం లూకా సువార్త మరి 33వ వచనానికి దానియేలు 2:44, దానియేలు 7:14, 27 వచనాలు, ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము, మీకా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఆ ప్రవచనంగా చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తాం. దేవుని రాజ్యం అంతం లేనిదని, ఆ రాజ్యము ఆయన పరిపాలన అనంతరము తండ్రికి కూడా అప్పగిస్తాడనే విషయాన్ని మనము కొరింథీ పత్రికలో కూడా చూస్తాం. ఆయన రాజ్యము, ఆయన రాకడ వచ్చిన తర్వాత ఆ రాజ్యాన్ని మరలి యేసుక్రీస్తు వారు తండ్రికి అప్పగించి, తండ్రికి యేసుక్రీస్తు వారు కూడా లోబడతాడనేటువంటి విషయాన్ని కొరింథీ పత్రికలో మనం చూస్తాం. ఆ రాజ్యం గురించి గబ్రియేలు దూత కన్యమరియకు దర్శనము కనపడినప్పుడు మరి అనేక సంగతులు తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. 34వ వచనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే. అది చూడండి, కన్యక అంటే అర్థం, లిటరల్ మీనింగ్ ఏంటంటే పురుషుని ఎరుగునటువంటి స్త్రీ అని అర్థం. మరి ఆదికాండం 26:14లో కూడా మనం చూస్తాం చక్కటి మాట. 24:16 ఆదికాండము 24:16లో ఆ రిబ్కాన్ గురించి ఏమంటాడంటే, ఆమె మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఆమె ఏ పురుషుడు కూడలేదు అనేటువంటి విషయాన్ని చూస్తాం. ఇక్కడ కూడా మరి ఆ మాటను దృఢపరుచుకుంటా ఉంది, తనను తాను మరి దృఢపరుచుకుంటామంటుంది. ఈ సంగతులు ఇది ఎలాగ జరుగును, నేను పురుషుని ఎరుగని దాననే అంటే, సహజమైనటువంటి జ్ఞానం, మనకున్నటువంటి జ్ఞానం ఏంటంటే పురుషుడు స్త్రీ కలయిక ద్వారానే సంతానం వస్తుందనే విషయం మనందరికీ తెలుసు సహజంగా. మరి మరియ కూడా అదే విషయాన్ని దూత దగ్గర వ్యక్తపరుస్తా ఉంది. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగ జరుగుతుంది, నాకు గర్భం ఎలా వస్తుంది అనేటువంటి ఒక సందేహాన్ని దూత దగ్గర వెలుబుచ్చుతూ అంటుంది. మరి ఆ మాటకి దూత 35వ వచనంలో ఏం సమాధానం చెప్తుందంటే, దూత అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దావీదు వంశములోను గోత్రములోను పుట్టినప్పుడు యేషేబు కుమారుడిగా మనం చూస్తాము. మరి దావీదు వంశంలో నుండి గోత్రములో నుండి వచ్చాడు యేషేబు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా. అయినప్పటికీ ఆయన ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తుంది. కాబట్టి మరియమ్మ మరి పరిశుద్ధుడు దేవుని కుమారుడుగా మనము ఆయన్ను చూడవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని మరి దూత మరి మరియమ్మతో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఈ మాట మత్తయి సువార్త 35వ వచనానికి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనము,
అలాగే దేవుని కుమారుడు అనే విషయాన్ని మత్తయి సువార్త 14 అధ్యాయం 33 మరి అపోస్తలుల కార్యము 8 అధ్యాయము 37 యోహాను సువార్త 1 అధ్యాయము 34 ఇదే విషయాన్ని అక్కడ కూడా ప్రస్తావించినట్లుగా పరిశుద్ధాత్మని ద్వారా వ్రాయబడినటువంటి లేఖనాలను మనం పరిశీలించవచ్చు. ఇదే విషయాన్ని ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అనేటువంటి ఆ మాటలను మనము ఇప్పుడు రాసుకున్నటువంటి లేఖనాల్లో ఆ తర్వాత మనం పరిశీలిస్తే మనకు తేటగా అర్థమవుతుంది. 36వ వచనం ఈ విధంగా ఆ దూతతో మరియమ్మ మాట్లాడింది, తన యొక్క మరి సందేహాన్ని వెలుబుచ్చినప్పుడు దూత సమాధానం చెప్పాడు చక్కగా. పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొండును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడని చెప్పిండు. అప్పుడు 36వ వచనంలో మరలా పాత విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దూత గబ్రియేలు, పాత విషయాన్ని. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా, అదిగో నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అదిగో 6వ మాసం, 6వ నెలలో గబ్రియేలు మరియమ్మ దగ్గరికి వచ్చాడంటే మనం చెప్పుకునేటువంటి 6వ నెల జూన్ నెలలో కాదు, లేకుంటే మరి యూదుల క్యాలెండర్ లో చూసేటువంటి 6వ నెల కూడా కాదు. మరియమ్మ గర్భం ధరించేప్పటికి 6 నెలలు అయింది. ఆ 6వ నెలలో మరలా గబ్రియేలు దూత మరియను దర్శిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ 36వ వచనంలో స్థిరపరుస్తూ, మరి నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా ఇప్పుడు గర్భం ధరించింది, వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు గొడ్రాలను పడినటువంటి ఆమెకి ఇది 6వ మాసము అని మరి దూత మరియమ్మతో ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 37వ వచనం దేవుడు చెప్పిన ఏ మాట అయినను, లోకాసు వార్త 1:37, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరుదని ఆమెతో చెప్పాను. అమ్మా, నువ్వు సందేహించొద్దు దయచేసి, దేవుడు చెప్తున్నటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కాదు, దేవుడే నన్ను పంపించాడు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఆ దూత మరియతో దృఢపరుస్తూ ఉన్నాడు. దేవుని లేఖనాలను, దేవుని మాటను స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అనే విషయాన్ని మరియ దగ్గర నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు దూత. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. 37వ వచనాన్ని మనం క్రాసులోకి వెళ్ళి చెక్ చేస్తే ఆదికాండము 18 ఆదికాండము 18 మనం ఈ విషయాలు చూడొచ్చు. ఇర్మియా గ్రంథము 32 వచనం, మత్తయి సువార్త 19 వచనంలో కూడా ఈ విషయాలు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఏంటి ఆ విషయాలంటే, మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తము సాధ్యము అనేటువంటి విషయాన్ని దూత మరి తెలియచేస్తూ మరియమ్మను ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా జరుగుద్ది, మీదటికి ఈ సంవత్సరానికి నీకు ఒక మగ శిశువు పుట్టబోతున్నాడు, ఆయనకు పెట్టబోయే పేరు కూడా ముందుగానే తెలియజేశాడు. యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషక్తుడు అనే విషయాన్ని కూడా దూత మరియమ్మకు తెలియజేస్తూ ఆమెను ధైర్యపరుస్తూ ఉన్నాడు. మనుషులకు ఒకవేళ అసాధ్యమే కానీ, ఒకవేళ బలహీనులు ఆ వృద్ధాప్యంలో ఉన్న మా కలగరు పిల్లలు అనేటువంటి విషయాన్ని మీరు అనుకోవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే, మనుషులకు మాత్రం అసాధ్యము. దేవుడు చెప్పిన ఏ మాట కూడా మరి తప్పిపోదు, ఒక సున్నైన పొల్లైన తప్పిపోదు అనే విషయాన్ని కూడా ఇక్కడ దృఢపరుస్తూ ఉన్నాడు. 38వ వచనాన్ని చూద్దామండి. అందుకు మరియా, ఇప్పుడు ధైర్యం వచ్చింది మరియమ్మకి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. కాబట్టి ఈ సంగతులన్నీ మనం చూస్తూ ఉన్నాం. మరియమ్మను ధైర్యపరిచాడు, మరియమ్మ కూడా స్థిరత్వంతో ఉన్నది. మరి నీ దాసురాలను నాకు జరుగును గాక అని చెప్పేసి సమాధానం చెప్పినప్పుడు దూత ఆమె యొద్ద నుండి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే మరొకసారి
ఇంకా అనేక లేఖనాలు చూద్దాం. 39వ వచనం నుంచి